ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు గమన పేరు చాలా తెరపైకైతే చాలా వస్తూ ఉంది. అయితే మరి ఈ గమన ఎక్కడికి వెళ్ళింది? ఈ గమన ఇందులో ముఖ్య పాత్రనా అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆ గమన పైన కూడా చాలామంది చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ గమన అనే వ్యక్తి అసలు ఎవరు అని మాట్లాడుకుంటే గనక ఈ గమన అనే వ్యక్తి కూడా ఈ ప్రశ్న రావణ్ ఏదైతే ఛానల్ ఉందో ప్రశ్న ఛానల్‌లో ఈమెది కూడా ఒక పాత్ర ఉందని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ గమన అనే అమ్మాయి పరారీలో ఉంది. తను ఇంకా ఎక్కడికో వెళ్ళింది అని చెప్పేసి ఇలాంటి చాలా వస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో తను ఎక్కడికి పరారీకి వెళ్ళలేదు. ఇప్పటికి పోలీసుల విచారణలోనే ఉంది. పోలీసులకి అందుబాటులోనే ఉంది. వాళ్ళు ఎప్పుడు పిలిచినా గానీ వెళ్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ గమన అనే వ్యక్తికి ఎంతవరకు ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది? తనకి కూడా ఏమేం తెలుసు అని చెప్పేసి కూడా పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు గమనకి సంబంధించిన గమన భర్తకి సంబంధించిన ఒక వీడియో అయితే చాలా వైరల్‌గా మారింది. తను ఏదో ఒక ఇష్యూలో తన చెయ్యి కోసుకోవడం అనేది ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది. అదే ఇష్యూ ఇప్పుడు చాలా కనిపిస్తూ ఉంది. అయితే అప్పుడు ఎందుకు గమన వీడియో తీస్తూ ఉంది? ఎందుకని ఆపట్లేదు? అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటినుంచో గొడవ అవుతుందా? ఇంకా గమన ప్రియుడు ఇంద్రసేనకి ఇంకా ఏమైనా లింకులున్నాయని చెప్పేసి కూడా ఇలాంటివి విమర్శలు ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి. తను ప్రియుడు కాదు వాళ్ళంతా ఒక టీమ్ అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన తను కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. గమన ఎవరైతే ఉన్నారో తను కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత కక్షపూరితంగా మా మీద కేసులు పెడుతూ ఉన్నారు? ఉపా కేసు ఎందుకు పెట్టారు? ఎందుకని అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మాదసలు ఏం తప్పుంది? మేము గూడా గత ప్రభుత్వంలో మేము గూడా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వాన్ని గూడా మేము ప్రశ్నించలేదా? మేము అడగలేదా? అని చెప్పేసి గూడా ఇలాంటివి గూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పేముంది? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని చెప్పేసి ఇప్పుడు ఆ గమన అనే వ్యక్తి కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రశ్న రావణ్ అయితే మొత్తానికైతే విచారిస్తూ ఉన్నారు. అతన్నైతే అదుపులోకి తీసుకున్నారు. రిమైండ్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అతన్ని ఏ విధంగా విచారిస్తున్నారనేది ఒక్కసారి చూస్తే గనక అతని దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌లు గానివ్వండి, అతను యూజ్ చేసే ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ల్యాప్‌టాప్స్ గానివ్వండి, అతని మొబైల్స్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్స్‌లో కూడా అతని కాల్ లిస్ట్, అతని డాటా ఏదైతే ఉంటుందో, అదే విధంగా అతని బ్యాంక్ డీటెయిల్స్ గానివ్వండి, ఇంకా అతని ఏవైతే 2 బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయో అవిటిని కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అతని మీద ఉపా కేసు ఉంది. అతను హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడాడు. ఇంకా అతని ఇలా మాట్లాడితే ఇట్లాంటివి ప్రోత్సహించొద్దు అని చెప్పేసి అతన్ని బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ యూట్యూబ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవిటికి రిక్వెస్ట్ పెట్టడం అయితే జరిగింది పోలీసులు. అవిటిని రిక్వెస్ట్ పెట్టగా అవిటిని నిలిపివేయడం జరిగింది. మొత్తానికైతే ఆ బ్యాంక్ అకౌంట్‌లని కూడా నిలిపివేయడం జరిగింది. దీనిపైన మళ్ళీ కొడాలి నాని కూడా కొంచెం రియాక్ట్ అవ్వడం జరిగింది. అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటున్నారు. వైసీపీకి సపోర్ట్ అనుకుంటున్నారు ప్రశ్న రావణ్‌ని. కానీ అతను పక్కా టీడీపీకి సపోర్టివ్‌గా ఉంటాడు. టీడీపీకే సపోర్టివ్‌గా ఉంటాడని చెప్పేసి కూడా మొన్న ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. అతనికి చంద్రబాబు గారు అన్నా గానివ్వండి, సీనియర్ ఎన్టీఆర్ గారు అన్నా గానివ్వండి చాలా అభిమానం ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఉప్మా చట్నీ ఇలాంటి కేసులు పెడుతూ మీరు అతన్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇలా కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీనిపైన మళ్ళీ కొడాలి నాని పైన గూడా ఒక కేసు నమోదయిందని చెప్పేసి తెలిసింది. అంటే ఇట్లా కేసులని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి కూడా అతని మీద ఒక కేసు నమోదయిందని చెప్పేసి కూడా తెలిసింది. అయితే మొత్తానికైతే మరి ఈ గమన అనే వ్యక్తి ఎవరు? గమన అనే వ్యక్తి పరారీలో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు అలా కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొన్ని వీడియోస్ బయటకొస్తూ ఉన్నాయి. కానీ గమన అనే వ్యక్తి పోలీసులకు అందుబాటులోనే ఉంది. పోలీసులకి విచారణ ఎప్పుడు పిలిచినా వెళ్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మొన్న ఆదివారం పిలిచినప్పటికీ గమనతో పాటు ఇంద్రసేన ఇద్దరు వెళ్లారు. కానీ ఇంద్రసేనని 6 గంటల తర్వాత కూడా విచారించారు. ఒక మహిళని 6 తర్వాత స్టేషన్‌లో ఉంచొద్దు కాబట్టి 6 తర్వాత తనని పంపించడం జరిగింది. మళ్ళీ సోమవారం గూడా పిలవడం జరిగింది. తను సోమవారం గూడా వెళ్ళడం జరిగిందని చెప్పేసి గూడా తెలుస్తూ ఉంది. అయితే తను గూడా గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. వైసీపీ టీమ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వైసీపీ సపోర్ట్ పక్కా ఉంది ఛానెల్‌కి అని చెప్పేసి ఆ ఒక్క వీడియోతోని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ఆమె ఏ సందర్భంలో చెప్పింది? ఎందుకు చెప్పిందని చెప్పేసి అలా గూడా ఎవరు ఆలోచిస్తలేరు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ప్రశ్న టీమ్‌కి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారో అందులో ప్రతి ఒక్కరిని
వాళ్ళు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్య పాత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గమన కానివ్వండి, ఇంద్రసేన కానివ్వండి, ఆ ప్రశ్న ఛానల్ డైరెక్టర్ కానివ్వండి, దానికి స్క్రిప్ట్ రైటర్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రశ్నారావణ్ అయితే రిమైండ్‌లో ఉన్నారు. ఇప్పుడు అతని ఫోన్‌లో నుంచి కూడా కొన్ని అసభ్యంగా వీడియోస్ ఉన్నాయని చెప్పేసి, కొందరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి, ఇలాంటివి కూడా బయటకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు గమన భర్త వీడియో ఏదైతే ఉందో, ఆ చెయ్యి కోసుకున్న వీడియో ఏదైతే ఉందో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారిందనే చెప్పుకోవాలి. ఆ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అతను ఎందుకు చెయ్యి కోసుకున్నాడు? చెయ్యి కోసుకున్నప్పుడు కూడా గమన ఎందుకు ఆపలేదు? గమన అప్పటినుంచి ఏమైనా ప్లాన్ చేసిందా? అని చెప్పేసి ఇలాంటి కొన్ని కామెంట్స్ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఆ రాము కూడా ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతానికి భర్త రాము ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా ఇప్పుడు వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అతన్ని కూడా మరి విచారణలోకి పిలుస్తారా అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు ప్రశ్న రావణ్ పైన గానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు గమన పైన గానివ్వండి, ప్రశ్న రావణ్ టీమ్ ఏదైతే ఉందో, ఆ టీమ్ పైన ప్రతి ఒక్కరి మీద అయితే ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి.